నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మెలిగితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఎలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని, యోగాసనాలతో శారీరక రుగ్మతలు దూరం అవుతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచించారు. జూన్ 3వ తేదీ శ్రీకాకుళం మండలం పెద్ద గనగండ్లవానిపేటలో తీర ప్రాంతంలో మత్స్యకారులతో యోగా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముందుగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల ఆలోచన ప్రకారం యోగా మాసంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం మండలం పెద్ద గనగండ్లవానిపేటలో ఉదయం 7 గంటల నుండి 8:30 వరకు యోగాసనాలను చేయడం జరిగింది అన్నారు. మత్స్యకారులు ప్రతిరోజు సముద్రంలోకి వేటకు వెళతారని, వారికి ఈ యోగా మరింత ఉపయోగపడుతుందని అన్నారు. మనసు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు వేయాలని అన్నారు. ప్రతిరోజు యోగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. 80 అడుగుల రహదారిలో ప్రతిరోజు యోగా చేస్తున్నట్లు చెప్పారు. అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 రోజున పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్ గా ఒక ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే. దీంట్లో 5 లక్షల మందితో యోగా చేయబోతారు. దీంట్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఒక నెల నుంచి ముందుగా నుంచినే 21 మే నుంచి యోగా చేయడం మనం స్టార్ట్ చేసాము. దీంట్లో మరి ముఖ్యంగా మన అర్సవల్లి టెంపుల్ నుంచి, అర్సవల్లి గుడి నుంచి అక్కడ గా మొదలు పెట్టడం. ఇది కాకుండా డచ్ బంగ్లా దగ్గర ఒక 1000 మంది పైన యోగా చేయడం. తర్వాత ఇక్కడ మన మత్స్యకార ఫ్యామిలీస్ కోసం, అంటే ఫిషర్మెన్ కోసం మన పీజీపేట బీచ్ దగ్గర ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీ గొండు శంకర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 5,000 మందితో ఒక యోగా పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకనే ఒక తీర ప్రాంతంలో ఒక బీచ్ పక్కన వేవ్స్తో పాటు ఇక్కడ యోగా చేయడం చాలా మంచిది. ఇది కాకుండా ఒక ఈ బీచ్ టూరిజం కూడా ఇంకొకటి ప్రోత్సాహం ఒక మంచి ఆపర్చునిటీ. దీని తర్వాత ప్రతిరోజు మనం ఎక్కడొక చోట్ల మరి ముఖ్యంగా 80 ఫీట్ ఉన్న రోడ్ బ్లాక్ చేసుకుని ప్రతిరోజు మనం యోగా అక్కడ పెడుతున్నాము. డిపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడ చేస్తున్నారు, పబ్లిక్ కూడా అక్కడ వచ్చేస్తున్నారు. దయచేసి మీడియా మిత్ర ద్వారా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు ప్రతిరోజు మీ ఇంటి దగ్గర ఎక్కడైనా మన సచివాలయంలో ఉండొచ్చు, లేకపోతే స్కూల్లో ఉండొచ్చు, పార్కులో ఉండొచ్చు, యోగా దయచేసి చేయండి. ఒక 1 గంట 40 నిమిషాలు మాత్రమే. అక్కడ మనం మాస్టర్ ట్రైనర్స్ కూడా ప్రతి చోట్ల పెట్టాం. మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనర్స్ కూడా మనం ప్రతి చోట్ల మనం చేయబోతున్నాం. కాంపిటీషన్స్ కూడా యోగా మీద మనం స్టార్ట్ చేసాము. దయచేసి ప్రతి ఒక్కరు యోగా, ఇది మీ యొక్క లైఫ్ స్టైల్లో భాగంగా మీరు చేంజ్ చేయడానికి ఇది నేను యోగా డే సందర్భంగా, ఈ యోగా ప్రోగ్రామ్ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ మనస్సు, శ్వాస వ్యాయామమే యోగా అని అన్నారు. అటువంటి యోగాని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని, దాని ద్వారా ఆరోగ్యం బాగుపడుతుందని అన్నారు. హిందూ సాంప్రదాయమైనటువంటి ఈ యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా చేయడం కోసం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేశారు. అది ఇప్పుడు జూన్ 21 అనేది అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. యోగా అనేది ఇది మన సాంప్రదాయాలు, ఇది ఎన్నో వేల సంవత్సరాల కిందట నుండి వస్తున్నటువంటి ఈ యోగా అనేది ప్రతి ఒక్కరూ చేస్తే ప్రశాంతమైనటువంటి మనస్సు, అలాగే ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఏర్పడుతుంది. సో దీనివల్ల మంచి సమాజాన్ని ఏర్పాటు అవడానికి కృషి అవుతుంది. కనుక రేపు రాబోయే 21 జూన్లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైజాగ్లో వచ్చి 5 లక్షల మందితో చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా ఆంధ్ర ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారి ఆధ్వర్యంలో మత్స్యకారులకు కూడా ఈ యోగాను అందించాలి, అన్ని వర్గాల వారికి అందించాలి. ఈ యోగా యొక్క ప్రాముఖ్యత, దీనివల్ల కలిగే లాభాలు మనకి ప్రతి ఒక్క మనసుకి కలిగే లాభాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తీర ప్రాంత గ్రామాలైనటువంటి మత్స్యకార గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున 5,000 మందితో ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వారికి, అలాగే ముఖ్యమంత్రి వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, డ్వామా పీడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జగన్ పాలనకు స్వస్తి పలికి కూటమి పాలనకు ప్రజలు జై కొట్టారని ఆమదలవలస ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పొందూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోన రవికుమార్ మాట్లాడారు. ఆర్థిక ఉగ్రవాది, నేర స్వభావం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి 2019-2024 సంవత్సరాల మధ్యకాలంలో సీఎం అవ్వడం ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని జగన్ను ఉద్దేశించి అన్నారు. మరో స్వాతంత్ర్యం కోసం ప్రజలు కూటమి పార్టీలకు స్వాగతించి అద్భుతమైన విజయాన్ని అందించారని గుర్తు చేశారు. వైసీపీ చేస్తున్న వెన్నుపోటు రోజు వారికే వర్తిస్తుందని, ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని శాంతియుతంగా పద్ధతిగా నిర్వహించి ప్రజల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలని శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త సన్నద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదిగా ప్రజలు గురైన వెన్నుపోటు స్పష్టంగా చెప్పాలని చెప్పారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 4వ తేదీన రేపు ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అడ్డంకులు కల్పించే యత్నం జరిగినా వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటామని, అవసరమైతే మీడియా ఎదుట వివరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత స్పష్టంగా బయటపడేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమం ఘర్షణల కోసం కాదని, ప్రజల మనోవేదనను ప్రభుత్వానికి తెలియజేసే శాంతియుత ఉద్యమంగా నిర్వహించనున్నట్లు కృష్ణదాస్ చెప్పారు. వెన్నుపోటు పేరుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అని పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కల్మట వెంకటరమణ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగు వెన్నుపోటు ఎలా ఉంటుందో చూపిస్తుందని, ఆయన స్వంత తల్లికి చెల్లికి చేసిన దానిని వెన్నుపోటు అంటారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వేరొకరి వెన్నుపోటు పొడిచి ఆయన చేతిలోంచి తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, గత 5 సంవత్సరాలలో చేయలేని పనులను కూడా కూటమి ప్రభుత్వం 12 నెలల్లో పూర్తి చేసిందని అన్నారు. ఎక్కడ కూడా గొంతల రోడ్డు లేకుండా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. దేశంలో ఏ పార్టీకి రానటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి, కూటమికి వచ్చిందని, జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఏమీ చేయగా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, అందుకే 11 సీట్లకే ఆయన్ను ప్రజలు పరిమితం చేశారని అన్నారు. ప్లాస్టిక్ కు గుడ్ బై చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు జూట్ లేదా క్లాత్ బ్యాగులు వాడాలని మంత్రి సూచించారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లాత్ బ్యాగులను కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్లాస్టిక్ కాలుష్యం నుండి మన శ్రీకాకుళంను సంపూర్తిగా విముక్తి కలిగిద్దామని, ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ కాదని, ప్రకృతిని నాశనం చేస్తుందని అన్నారు. పశువులు, పక్షులు, జలచరాలు మన ఆరోగ్యానికి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు హాని కలిగిస్తాయని అన్నారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకకుండా అవరోధన కలిగిస్తుందని, ప్లాస్టిక్ బ్యాగులు ఉన్న చోట మొక్కలు మొలకెత్తవని చెప్పారు. భూసారం దెబ్బతింటుందని, భవిష్యత్ తరాల కోసం ప్లాస్టిక్, పాలిథిన్ కవర్ల వాడకాన్ని నిషేధిద్దామని ఇవాళ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఆమదలవలస నియోజకవర్గం పొందూరు మండల కేంద్రంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే అండ్ పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వివరించారు. ఈ కుట్టు మిషన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడి మరికొందరికి ఉపాధి ఇచ్చే విధంగా ఉండాలని సూచించారు. మహిళల అభ్యున్నతికి, ఆర్థిక బలోపేతానికి అవసరమైన అన్ని పథకాలను ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. నియోజకవర్గంలో 500 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లకు అవకాశం కల్పిస్తుందని అన్నారు. పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని వివరించారు. మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ ఉచిత శిక్షణలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఇటువంటి శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పొందూరు కూటమి ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జిల్లా నందమూరి బాలయ్య, మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు.
ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ 2024 జూన్ 4వ తేదీన నవ్యాంధ్ర ప్రజలు 175 అసెంబ్లీ స్థానాలకు, కూటమి పార్టీలకు అఖండ మెజారిటీలతో 164 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు 21 స్థానాల్లో అపూర్వమైన అద్భుతమైన విజయాలు అందించారని గుర్తు చేశారు. ఈ సంచలనాత్మక విజయాలు కూటమి పార్టీలు ఆదరించి అండగా ప్రజలు నిలిచారని, ఘోర అపజయం పొందిన వైసీపీకి ఈ విషయం చాలా ఏళ్లు గుర్తుంటుందని ఎద్దేవా చేశారు. అసలు వైసీపీ జూన్ 4వ తేదీన చేస్తున్న వెన్నుపోటు కార్యక్రమం వాళ్లే పసలేని పనికిరాని అసత్యపు అబద్ధాలు ప్రచారాలు చేసుకునే డబ్బా కొట్టుకునే డిజాస్టర్ మూవీ లాంటిదని అన్నారు. వైసీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వైసీపీ వెన్నుపోటు కార్యక్రమానికి వెనుక నిలబడే వారే ఉండరని, అంత ఘోరంగా ప్రజలే ఆ పార్టీని ఓడించారని, అయినా వైసీపీలో విలువలు విశ్వసనీయత లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మగ్గమున్న ప్రతి చేనేత కార్మికునికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్వి రమణమాదిగ, చేనేత కార్మిక సంఘం నాయకులు నక్కిన అసిరప్పుడులు డిమాండ్ చేశారు. మంగళవారం లావేరులో పర్యటించి చేనేత కార్మిక సమస్యలపై సమావేశం నిర్వహించి అనంతరం మగ్గాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర లేక, మరొక పనికి వెళ్లలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించి నేటికి అమలు చేయలేదని, దీని వలన చేనేత కార్మికులు మగ్గాలు నేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని కోరారు. చేనేతకు కేటాయించిన 11 రకాల ఉత్పత్తులను మీల్ మగ్గాలపై తయారు చేయకుండా చేనేత కార్మికులు ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ సెక్టార్లో థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ ను అమలు చేయాలని, పట్టు నూలు 2021 నాటి ధరలకు తగ్గించాలని, చేనేత మహిళలకు ప్రసూతి సమయంలో ఆర్థిక సహాయం అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘ నాయకులు కె శంకర్రావు, కె రామారావు, యు గంగారాజు, కె గోవిందరావు, ఎన్ భద్రకాళి, బి వెంకట్రావు, యు కాశీ విశ్వేశ్వరరావు, ఏ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కారం అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్ తో ఆయన మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటుటకు ముందుగా గోతులు తవ్వేందుకు స్థలాలను గుర్తించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ సుగుణాకర్ రావును ఆదేశించారు. మొక్కలు నాటే స్పాట్ల లొకేషన్లు పెట్టాలని అన్నారు. ఎన్ని మొక్కలు నాటితే అన్ని ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ముందుగా లొకేషన్ ఇస్తే మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు తక్షణమే మొక్కలు ఏర్పాటు చేసే లొకేషన్స్ పంపాలని ఆదేశించారు. జిల్లా అధికారులు ఎక్కడెక్కడ మొక్కలు నాటుతారో ఆ లొకేషన్స్ పంపాలని అన్నారు. ఉద్యానవన శాఖ, వ్యవసాయం, సుడా, డిఆర్డీఏ, డ్వామా, మున్సిపల్ కార్పొరేషన్ మొక్కలు నాటిన తర్వాత ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా అధికారులు, ఎఫ్ఆర్ఓలు రాజశేఖర్ ఏడుకొండలు, డిప్యూటీ రేంజ్ అధికారి వెంకట్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక జిల్లా గ్రంథాలయంలో వేసవి శిక్షణ కార్యక్రమం భాగంగా మంగళవారం పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు పిల్లలతో సందడిగా సాగింది. సంఘ సేవకులు, చిత్రకారుడు షోడవరం ఈశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయం సెక్రటరీ బి కుమార్ రాజా, గ్రంథాలయ ఉపగ్రంథ పాలకులు శంకర్రావు పాల్గొని మాట్లాడారు. పిల్లలు వేసవి శిక్షణ శిబిరంను సద్వినియోగం చేసుకున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 40 రోజుల వేసవి శిక్షణ శిబిరం చక్కగా చివరి దశకు చేరుకుందని అన్నారు. ఇప్పటికే వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ రోజు డాన్స్, పాటల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఎస్ సుమిత్ర, లోకేశ్ సాయి, భవ్యశ్రీ, తనుశ్రీ, యువరాజ్, నీలిమ, జయశ్రీ, హరిమోక్ష, సూర్యదీప్, జిల్లా గ్రంథాలయం సిబ్బంది మోహన్, వరలక్ష్మి, సిహెచ్ శివగణేష్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో ప్రారంభమైన అమరావతి రాష్ట్ర స్థాయి మీడియా క్రికెట్ పోటీలలో జిల్లాకు చెందిన జర్నలిస్టులు అద్భుత ఆట తీరును ప్రదర్శించి సెమీస్కు చేరారు.
గుంటూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆతిథ్య జట్టు గుంటూరు జట్టుపై 5 వికెట్ తేడాతో ఘన విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుంటూరు జట్టు నిర్ణీత 14 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. జట్టులో బి రాము 28, సచిన్ 22 పరుగులు చేశారు. ప్రెస్ క్లబ్ జట్టులో చంద్రమౌళి 3 వికెట్లు, మహేష్ 2 వికెట్లు, రాఘవ్ సాయి చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం 107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జిల్లా ప్రెస్ క్లబ్ జట్టు కేవలం 5 వికెట్లు కోల్పోయి 11.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో మహేష్ 30 బంతుల్లో 57 రన్స్ చేసి జట్టుకి అద్భుత విజయాన్ని అందించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మహేష్ పట్టుదలను విడిచిపెట్టకుండా జట్టును విజయం వైపు నడిపించారు. నేడు జరగనున్న కడప విజయనగరం గెలుపొందిన టీంతో సెమీఫైనల్లో శ్రీకాకుళం జర్నలిస్ట్ టీం తలపడనుంది. ఆదిత్యుని సన్నిధిలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గాను నడింపిల్లి జ్యోతి ఆలయ అధికారులకు 1,01,116 రూపాయలు చెక్కు రూపంలో అందించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అనివెట్టి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలను అందించి స్వామివారి జ్ఞాపికను ఆమెకు అధికారులు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం సూపర్ 6 అని హామీలు ఇచ్చి ప్రజల నమ్మకాన్ని ఓట్ల రూపంలో మలుచుకొని అధికారంలోకి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షులు రౌతు శంకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసి వారికి ఓట్లు వేసి గెలిపించినందుకు గాను తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన బహుమతి వెన్నుపోటు అని ఎద్దేవా చేశారు. రేషన్ పంపిణీ విషయంలో అయితేనేమి, హామీలు అమలు చేసే విషయంలో గాని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పేరిట బుధవారం నియోజకవర్గ కేంద్రంలో ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, అనుబంధ విభాగాలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. సిక్కింలో వరదలలో చిక్కుకున్న తెలుగువారిని గ్యాంగ్టక్కు సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టిన మంత్రి రామ్మోహన్ నాయుడుకు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం తహసీల్దార్ కోర్మనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి సిక్కిం విహారయాత్రకు వెళ్లి వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించి కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖలతో నేరుగా సంప్రదించి వరదల్లో చిక్కుకున్న 8 మంది తెలుగువారిని సురక్షితంగా గ్యాంగ్టక్కు తరలించే చర్యలు చేపట్టారు. టెక్కిలికి చెందిన శ్రీకాంత్, శృతి దంపతులు 6 నెలల చిన్న కుమార్తె ప్రాణాంతక కాలేయ వ్యాధితో బాధపడుతున్నందున అత్యవసరంగా కాలేయ మార్పిడి అవసరం అని వైద్యులు సూచించినట్లు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కాలేయ మార్పిడికి సంబంధించిన శస్త్రచికిత్సకు 25 లక్షల రూపాయలు అవసరమవ్వగా వారి ఆర్థిక స్తోమతకు మించినది కాబట్టి ఎవరికి తోచినంత సహాయం చేయాలని దాతలు స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. వారి ఫోన్ పే నంబర్లు 700801472 9030624875కు ఆర్థిక సహాయం అందించి దాతృత్వం చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిరుధాన్యాలైన ఓదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రుచికి తీయగా ఉండే ఈ ఓదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైంది, సులువుగా జీర్ణమవుతుంది. అందుకని నార్త్ ఇండియాలో చాలా మంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఓదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఓదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణశయంలో ముఖ్యంగా చిన్న పేగులలో ఉండే పుండ్లు పెద్ద పేగులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఓదలు చేస్తాయని ఉత్తరాఖండ్, నేపాల్లో ఓదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారట. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువగా
రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణకు, పిత్తాశయంలో రాళ్లకు నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. పాండిత్యం వల్ల ప్రయోజనం లేదు, ఉనికి వల్ల ఉపయోగం లేదు. తనలో తాను ఉంటే మనిషి హృదయ సత్య ఉద్యానవనంలో ఉంటాడు. తన మనసుతో ఉండి మరో మనసు ఎదురైతే జూదగృహంలో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.